నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల ఎంఆర్ఓ గారికి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందల్వాయి కిసాన్ మోర్చా అధ్యక్షుడు నాయుడి రాజన్న మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు అందేలా చూడాలని, రేషన్ కార్డు తప్పనిసరి అనడం సరికాదన్నారు. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదని, అంతేకాకుండా వడ్లకు బోనస్ కూడా ప్రతి రైతుకు అందేలా చూడాలని ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజన్నతో పాటు బీజేపీ కార్యకర్తలు, రైతు సోదరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఫామ్ అయి 8 నెలలు అవుతుంది. ఇవాళ వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన హామీలను తుంగలదొక్కి వాళ్ళు ఏదైతే రైతుకు ప్రతి ఒక్కరికి బుక్కున్న రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈరోజేమో మాట మార్చి ఏదైతే రేషన్ కార్డు అంటున్నారో రేషన్ కార్డులో 2 రైతులు ఉంటారు, ఫ్యామిలీ 2-3 ఉండొచ్చు, కొడుకులు చూడు ఉండొచ్చు. అప్పుడు వాళ్ళకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఎందుకంటే ఎలక్షన్లో అన్ని హామీలు ఇచ్చి గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం తప్పు. ఇలా దుబాయ్ పోయిన వాళ్ళకు అసలు ఆ రేషన్ కార్డులో పేరు చూడలేదు, వాళ్ళకు బుక్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు అరుణ్ గారు వాళ్ళు ఎట్లా ఇవన్నీ బేషరతు లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, ప్రతి ఏదైతే మనం పంటకు బోనస్ ఇస్తున్నామో ఆ బోనస్ కూడా ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. దొడ్డాట్లు కానీ సన్నబర్లు కానీ బేషరతు లేకుండా కొనాలని ఇలా ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫసల్ బీమా ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా ఉన్నదో గత ప్రభుత్వం ఈ ఫసల్ బీమాని తప్పుదారి పట్టించి రైతులు నష్టపోతే ఆ ఫసల్ బీమా రాలేదు. ఎందుకంటే 30% రైతు పంట నష్టపోతే అతనికి ఎకరానికి 20,000 ఫసల్ బీమా ద్వారా అందుతాయి. ఈ గవర్నమెంట్ అన్న దీన్ని రైతును పట్టించుకొని ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలని తప్పుదో పట్టేయకుర్రి, రైతులని తప్పుదో పట్టేయకుర్రి. ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని ఏడలా మేము ధర్నా చేయవలసి వస్తుంది. రైతుల పక్షాన బీజేపీ పార్టీ ఎల్లకాలం ఉంటుంది. ఈ రైతు భరోసా కూడా ఖచ్చితంగా ఇస్తా అన్నారు, ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేరు. ఇవాళ పంటలు వేసి రైతులంతా పెట్టుబడి పెట్టుడైంది, అంత అయిపోయింది. ఇంతవరకు రైతు భరోసా లేదు. ఎకరానికి 7,500 ఇస్తున్నారు, 20కి అది కూడా ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.